అందరికీ వెల్కమ్ టు అన్విక థ్రెడ్ క్రాఫ్ట్ బ్యాంగిల్స్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లోటస్ థ్రెడ్ బ్యాంగిల్స్ని డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను స్టోన్స్ అనేవి ఆల్రెడీ షీట్కి స్టిక్ చేసి పెట్టుకున్నాను. అవి కొంచెం ఆరాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మీరు కూడా స్టోన్స్ అనేవి ఒక 1 అవర్ ముందు స్టిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది కట్ చేయడం అనేది. చూసారు కదా, నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక సింగిల్ లోటస్ని ఎలా కట్ చేస్తున్నానో చూడండి. లోటస్ చుట్టూ ఉన్న షీట్ మొత్తం క్లియర్గా కట్ చేస్తున్నాను. అప్పుడు లోటస్ అనేది మీకు అవుట్పుట్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, లోటస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, బాగుంది కదా. అలానే అన్ని లోటస్ని కట్ చేసుకోండి నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేను ఆల్రెడీ థ్రెడ్స్ అనేవి చుట్టి పెట్టాను 2 కట్స్ బ్యాంగిల్స్కి. ఇప్పుడు ఒక బ్యాంగిల్స్ తీసుకొని నేను ఇక్కడ B7000 గమ్ అనేది గ్లూజ్ చేశానండి. అది బాగా వర్క్ అవుతుంది, స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక లోటస్ తీసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లోటస్ అనేది స్టిక్ చేయండి. చూడండి ఎలా స్టిక్ చేస్తున్నాను. చూసారు కదా, అలాగే ఇంకో లోటస్ని కూడా స్టిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే విధంగా ఇంకో లోటస్ని కూడా పెడతాను. చూసారు కదా, లోటస్ అనేది స్టిక్ చేశాక మీ ఫింగర్తోని ప్రెస్ చేయండి, ఎందుకంటే మీకు ఊడిపోకుండా ఉంటుంది. గమ్ అనేది బాగా అంటుకుంటుంది. అన్ని లోటస్ని అలానే పెట్టుకుంటాను. చూడండి, నీట్గా కనిపిస్తుంది కదా. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి మీరు కూడా. ఇక్కడ నేను ఒక 6-7 లోటస్ అనేవి చూపిస్తాను. సేమ్ వీడియోలో ఎలా పెడుతున్నానో అలానే పెట్టి చేయండి మీరు కూడా. చూడండి, నీట్గా వచ్చింది కదా. అలాగే ఇప్పుడు నేను ఇంకొక సైడ్ బ్యాంగిల్స్ కోసం ఇక్కడ స్టోన్స్ అనేవి తీసుకున్నాను. ఈ స్టోన్స్ అనేవి నేను వయోలెట్ అండ్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా, నేను 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఆల్రెడీ థ్రెడ్ అనేది చుట్టి పెట్టాను. నేను చూపిస్తున్న విధంగా గమ్ అనేది పెట్టండి బ్యాంగిల్కి. నేను బ్యాంగిల్ మొత్తం ఒకటేసారి పెట్టేశాను గమ్ అనేది. అలా టోటల్గా పెట్టేశాక ఇప్పుడు ఒక వైలెట్ బ్యాంగిల్ అండ్ ఒక గ్రీన్ స్టోన్ అనేది పెడతాను. ఒక వైలెట్ అండ్ ఒక గ్రీన్ స్టోన్ పెడుతున్నాను. చూడండి ఏ విధంగా పెడుతున్నాను. నీట్గా పెట్టండి, మీకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, నేను వీడియోలో ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగానే మీరు కూడా పెట్టండి. చూసారు కదా ఎంత నీట్గా వస్తుంది. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి. అలాగే బ్యాంగిల్ మొత్తం పెట్టండి అలాగే ఏ విధంగా పెడుతున్నాను.
ఇక్కడ నేను స్టోన్స్ పెట్టాక కూడా మీకు ప్రెస్ చేసి చూపిస్తాను. ఎందుకు ప్రెస్ చేస్తాను అంటే స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. గమ్ అనేది బాగా స్టిక్ అవుతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను ఏ విధంగా ప్రెస్ చేసుకోవాలో. అన్ని స్టోన్స్ పెట్టాక టోటల్ బ్యాంగిల్ కంప్లీట్ చేశాను. చూడండి, టోటల్ బ్యాంగిల్ కంప్లీట్ అయ్యాక ఇలా ప్రెస్ చేయండి. నేను ఈ వీడియోలో ఏ విధంగా ప్రెస్ చేస్తున్నానో ఇట్లా ఫింగర్ పెట్టి ప్రెస్ చేయడం ద్వారా మీకు స్టోన్స్ అనేవి ఊడిపోకుండా గట్టిగా స్టిక్ అవుతాయి బ్యాంగిల్కి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అవుట్పుట్ అనేది. ఇక్కడ నేను ఆల్రెడీ 3 బ్యాంగిల్స్ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అండ్ ఇంతకుముందు చేసిన లోటస్ బ్యాంగిల్స్ అనేవి మీకు కలిపి చూపిస్తాను. చూడండి 2 హ్యాండ్స్కి ఎలా ఉంటాయో. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అవుట్పుట్ అనేది బ్యాంగిల్స్వి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.